ఈ వీడియోలో మనం 2025 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్ సంబంధించిన పార్ట్ 2 చూద్దామండి. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించేందుకు 2024 అక్టోబర్లో స్విట్జర్లాండ్ వాతావరణం, రవాణా, కమ్యూనికేషన్ల విభాగంతో మన దేశంలోని ఒక మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించింది. అది ఏ శాఖ? ఆప్షన్ 1 కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 రైల్వే మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ 3 రైల్వే మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. గోవాలోని పనాజీలో 2024 నవంబర్లో జరిగిన 55వ అంతర్జాతీయ భారత ఫిల్మోత్సవం 2024లో ప్రాధాన్యత దేశం లేదా దృష్టి కేంద్రీకరించిన దేశంగా దేనిని ఎంపిక చేశారు? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 కెనడా, ఆప్షన్ 4 రష్యా. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమంలో చేరరాదని అధికారికంగా 2024 నవంబర్లో నిర్ణయించుకున్న దేశం ఏది? ఆప్షన్ 1 బ్రెజిల్, ఆప్షన్ 2 స్పెయిన్, ఆప్షన్ 3 బంగ్లాదేశ్, ఆప్షన్ 4 ఆఫ్ఘనిస్తాన్. ఆన్సర్ ఆప్షన్ 1 బ్రెజిల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత ఎన్నికల కమిషన్తో ఎన్నికల సహకారం కోసం 2024 అక్టోబర్లో ఒక అంగీకారంపై సంతకాలు చేసిన దేశం క్రింది వానిలో ఏది? ఆప్షన్ 1 బోట్స్వానా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ 4 జార్జియా. ఆన్సర్ ఆప్షన్ 3 ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.98% కూపన్ రేటుతో మొట్టమొదటి బేసిల్ 3 అనుసంధానిత అదనపు టైర్ 1 బాండ్ల జారీ కోసం 2024 అక్టోబర్లో 5,000 కోట్లను సమీకరించిన బ్యాంకు ఏది? ఆప్షన్ 1 భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆప్షన్ 2 యూనియన్ బ్యాంక్, ఆప్షన్ 3 ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ 4 భారతీయ స్టేట్ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ 4 భారతీయ స్టేట్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ కొరియాలోని సియోల్లో జరిగిన ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వార్షిక అవార్డుల 28వ విడత ఉత్సవంలో ఆసియా ఖండంలో పురుషుల అంతర్జాతీయ వార్షిక క్రీడాకారుడు 2023 పురస్కారాన్ని ఎవరికి అందించడం జరిగింది? ఆప్షన్ 1 మెహదీ తరెమి, ఆప్షన్ 2 సన్ హుయంగ్ మిన్, ఆప్షన్ 3 మూసా అల్ తామరి, ఆప్షన్ 4 సియోల్ యంగ్ ఊ. ఆన్సర్ ఆప్షన్ 2 సన్ హుయంగ్ మిన్. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో 2024 అక్టోబర్లో జరిగిన ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వార్షిక అవార్డులు 2023 ఉత్సవంలో క్షేత్రస్థాయిలో ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడి గుర్తింపు పురస్కారం రజతం పొందిన సంస్థ ఏది? ఆప్షన్ 1 ఫుట్బాల్ ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 లెబనీస్ ఫుట్బాల్ అసోసియేషన్, ఆప్షన్ 3 అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య, ఆప్షన్ 4 వియత్నాం ఫుట్బాల్ సమాఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య. నెక్స్ట్ క్వశ్చన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు చైర్మన్గా 2024 అక్టోబర్లో నియమితులైన వ్యక్తి క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 ఎస్ గోపాలకృష్ణన్, ఆప్షన్ 2 రాకేష్ రంజన్, ఆప్షన్ 3 విక్రమ్ దేవదత్, ఆప్షన్ 4 బ్రజ్ రాజ్ శర్మ. ఆన్సర్ ఆప్షన్ 1 ఎస్ గోపాలకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్. నాగాలాండ్లో 17వ జిల్లాగా ఇటీవల అధికారికంగా ప్రకటించిన సబ్ డివిజన్ పేరేమిటి? ఆప్షన్ 1 సతఖా, ఆప్షన్ 2 భండారి, ఆప్షన్ 3 సియో చంగ్, ఆప్షన్ 4 మేలూరి. ఆన్సర్ ఆప్షన్ 4 మేలూరి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 నవంబర్ 3 నుండి 6 తేదీల మధ్య ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి 7వ సమావేశానికి సంబంధించి క్రింది వాటిలో సరైన అంశాలు ఏవి? ఏ అంతర్జాతీయ సౌర కూటమి 3వ డైరెక్టర్ జనరల్గా భారత్కు చెందిన ఆశిష్ ఖన్నా ఎన్నికయ్యారు? ఆప్షన్ బి అంతర్జాతీయ సౌర కూటమి 7వ సదస్సులో భారత్ను అధ్యక్ష స్థానానికి, సేషెల్స్ను ఉపాధ్యక్ష స్థానానికి 2024-26 మధ్య 2 ఏళ్ల కాలం
కోసం ఎన్నుకోవడం జరిగింది. ఆప్షన్ సి, అంతర్జాతీయ సౌర కూటమి 7వ సమావేశం సందర్భంగా ప్రపంచ సౌర నివేదిక సిరీస్ 3వ విడతను విడుదల చేయడం జరిగింది. ఆప్షన్ 1 ఏబి సరైనవి, ఆప్షన్ 2 ఏసి సరైనవి, ఆప్షన్ 3 బీసీ సరైనవి, ఆప్షన్ 4 బి మాత్రమే సరైనది. ఆన్సర్ ఆప్షన్ 2 ఏసి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2024 నవంబర్ 6వ తేదీన అధ్యక్షతన వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఏ, ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కొత్తగా కేంద్ర ప్రభుత్వ రంగ ప్రాయోజిత పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని కేబినెట్ ఆమోదించింది. బి, 2024-25 నుంచి 2031 ఆర్థిక సంవత్సరం మధ్య కాలానికి పిఎం విద్యాలక్ష్మి పథకానికి రూపాయి 3,600 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆప్షన్ సి, 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూలధన అవసరాల కోసం భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 10,700 కోట్లను ఇచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించింది. ఆప్షన్ 1 ఏ, బి సరైనవి, ఆప్షన్ 2 ఏసీ సరైనవి, ఆప్షన్ 3 బీసీ సరైనవి, ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అక్టోబర్ 21 నుండి నవంబర్ 1 తేదీల మధ్యలో జరిగిన జీవ వైవిధ్య కన్వెన్షన్ సభ్య దేశాల 16వ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? ఆప్షన్ 1 తుర్కియే, ఆప్షన్ 2 కొలంబియా, ఆప్షన్ 3 ఆస్ట్రేలియా, ఆప్షన్ 4 కెనడా. ఆన్సర్ ఆప్షన్ 2 కొలంబియా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్తో ద్వైపాక్షిక రక్షణ సహకారానికి సంబంధించి ఒక అవగాహన ఒప్పందంపై 2024 నవంబర్లో సంతకాలు చేసిన దేశం ఏది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 బెల్జియం, ఆప్షన్ 4 అల్జీరియా. ఆన్సర్ ఆప్షన్ 4 అల్జీరియా. నెక్స్ట్ క్వశ్చన్. 2024 అక్టోబర్లో విడుదల చేసిన తన మొట్టమొదటి సమగ్ర ప్రపంచ వృక్షాల అంచనా నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృక్షాలలో 38% ప్రమాద స్థితిని ఎదుర్కొంటున్నాయని ఒక సంస్థ వెల్లడించింది. అయితే ఆ సంస్థ ఏది? ఆప్షన్ 1 ఐక్యరాజ్య సమితి వాతావరణ కార్యక్రమం, ఆప్షన్ 2 అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ యూనియన్, ఆప్షన్ 3 భారత బొటానికల్ సర్వే, ఆప్షన్ 4 ప్రపంచ ప్రకృతి నిధి. ఆన్సర్ ఆప్షన్ 2 అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ యూనియన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో కీలకమైన పరిరక్షణ ప్రాజెక్టులకు నిధులు అందించేందుకు $100 బిలియన్ విలువైన మొట్టమొదటి జీవ వైవిధ్యం ప్రకృతి మీద దృష్టి కేంద్రీకరించిన బాండ్లను 2024 అక్టోబర్లో జారీ చేసిన బ్యాంకు ఏది? ఆప్షన్ 1 ప్రపంచ బ్యాంకు, ఆప్షన్ 2 ఆసియా అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ 3 నూతన అభివృద్ధి బ్యాంక్, ఆప్షన్ 4 అంతర్జాతీయ సహకార జపాన్ బ్యాంక్. ఆన్సర్ ఆప్షన్ 2 ఆసియా అభివృద్ధి బ్యాంక్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.